తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠం ఆధ్వర్యంలో ఈనాడు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి రంగస్థల పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి ఇందిర గారిని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో పెద్ద గొప్ప విశేషం ఏంటంటే సభా ప్రారంభము, ముఖ్య అతిథి అంటే సభాధ్యక్షులు అనగానే వేదిక మీద ఉన్న వాళ్ళ మీద ఒక రెండు మాటలు చెప్పకపోతే అదో పద్ధతి. నన్నేమో విశిష్ట అతిథి అని పెట్టారు. చాలా సంతోషం అండి. నేను చెప్పదలుచుకున్నదంతా నా ముందు వాళ్ళు చెప్పేశారు కాబట్టి నా మాటలు ఓపికతో విన్న మీకు అందరికీ కూడా నమస్కారాలను నేను కూర్చోవచ్చు. అయితే ఇప్పుడు అట్లా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు సభాధ్యక్షుడు అన్నారు కాబట్టి మనం చెప్పాలంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా గొప్ప పెద్ద మేధావులే ఉన్నారు దీంట్లో. అయితే మా వంశీ రామరాజు గారి గురించి రెండు మాటలు చెప్తాను. ప్రపంచానికి కల్చరల్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మా వంశీ రామరాజు గారు గుర్తొస్తారు. నాకు అందుకే మీరంటే చాలా ఇష్టం అండి. చప్పట్లు ఎప్పుడు కొట్టాలో మీకు బాగా తెలుసు. మామూలుగా గ్లామర్ సినిమాకు ఉందంటారు. గ్లామర్ సినిమాకి లేదండి. కళారంగానికి గ్లామర్ తెచ్చిన వ్యక్తి మా వంశీ రామరాజు గారు. అంత గొప్ప మనిషి ఆయన. అయితే ఈ వంశీ సంస్థను 1972లో స్థాపించి ఇప్పటి వరకు ఎంతోమంది కళాకారులకు ఆవిడ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైనా సరే ఇంతకుముందు గతంలో అనేవారండి, ఆయనకు ఫోన్ చేసి నంది అవార్డు అడిగారు, లేకపోతే రఘుపతి వెంకయ్య అవార్డు అడిగారు, ఆ అవార్డు అడిగారు అంటే వేరే రకంగా ఉండేది. ఆయనకు ఫోన్ చేసి పెద్ద నటులండి వంశీ బర్క్లీ అవార్డు ఇస్తారు కదా సార్, అదేమన్నా మాకేమన్నా కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుందని అడిగిన రోజులు ఉన్నాయి. పెద్ద నటులు, ఇప్పుడు పెద్ద అయిన నటులు అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన నియబద్ధంగా వెళ్ళాడు. నియమపాలన, సమయపాలన పాటించి ముందుకెళ్ళాడు కాబట్టే ఈయన 55 సంవత్సరాలు సేవ చేశాడని మనం నిస్సందేహంగా చెప్పచ్చు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు కూడా ముఖ్య అతిథి కావడం. ఆయన ఎప్పుడూ ముఖ్య అతిథేనండి. ఏ సభకి వెళ్ళినా వంశీ రామరాజు గారు వచ్చారు అంటే అది ముఖ్య అతిథి కిందే తెలుసా. నేను ఎన్నోసార్లు అన్నా, ఆయన మనసు వెన్నకు గని చేరెవరికి హాని అసలు సిసలైన ప్రేమాభిమాని అనగలమా కాదని. అందుకని అంత గొప్ప వ్యక్తిని మనం ముందుగా ఆయన కొనియాడాలి. అంత గొప్ప వంశీ రామరాజు గారు ఇక్కడ ఉండడం అనేది కూడా మనకు చాలా సంతోషించదగ్గ విషయం. ఏమిడా నువ్వు ఇంతేనా నా గురించి చెప్పడం అనొచ్చు మీరు. అక్కినేని గారు ఇప్పుడు చెప్పారు, ఆవిడ అన్నీ చెప్పేశారు. 6 స్వర్ణ పథకాలు అవన్నీ చాలా అందుకున్నారని. అవన్నీ లెక్క కాదండి. అక్కినేని గారితోటే స్వర్ణ పథకాలు అందుకున్నారు ఆయన. అంత గొప్ప వ్యక్తి. అందుకనే వారిని కూడా వంశీ రామరాజు గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. తర్వాత వెంకటేశ్వర ప్రసాద్ గారు మనకు ఒంగోలు అనగానే వారు గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఏమిటంటే నాగమ నాయకుడు కానీ, విశ్వనాథ నాయకుడు కానీ, ఇదంటే తెర మీద నాటకం వేయడం చాలా అంత సులభమైన ప్రక్రియ కాదండి. చాలా గొప్ప కష్టమే. ఏంటి ఫోటో గురించి చూస్తున్నారా, మాట్లాడమంటారా? ఏదైనా సరే నాటకం అనేది మనము ఏదైనా నాటకం వేసేటప్పుడు అండి చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే నాటకం అంత సులభం కాదండి, చాలా కష్టం. చాలా ప్రిపరేషన్ ఉంటారు. ఇక్కడ మా ఆయన కూర్చున్నాడు, ఆయన పౌరాణిక నటుడు అక్కడ కూర్చున్నాడు, ఆయన నాగేందర్ కూర్చున్నాడు. ఎందుకంటే తెలుసు అతనికి నాటకం అంటే ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడే చెప్తాను. చాలా కష్టమైన ప్రక్రియ. దాంట్లో దిట్ట మన ఈరోజు ఇచ్చేసినటువంటి శివప్రసాద్ గారు, దాంట్లో వెంకట శివప్రసాద్ గారు చాలా దిట్ట దాంట్లో. ఇటువంటిప్పుడు ఏమైంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, 2 నిమిషాలు. ప్రెస్కి ఫోటో వెళ్ళాలంటున్నారు, కాకపోతే సభాధ్యక్షుడు కాబట్టి చెప్పకపోతే బాగుంటుంది. 2 మాటలు చెప్తాను. దుర్యోధనుడు ప్రాక్టీస్ చేశాడు అనుకుందాం ఉదాహరణకి. సభా సమయంలో దుర్యోధనుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, కింద ప్రాంప్టర్ని పెట్టుకుని ఉంటాడు. ఒరే నేను మర్చిపోయినప్పుడు అందించరా అంటూ ఉంటాడు వాడు, ఎందుకైనా మంచిదని. ఉండేది పౌరాణిక దాంట్లో చాలా రకాలుగా ప్రాంప్టింగ్ అందించుకుని మొదట చేస్తూ ఉంటారు. స్టార్ట్ అవుతుంది, దుర్యోధనుడు ఎంటర్ అవుతారు. అవురా సెంటర్కి వచ్చాడు, అవురా ఈ పక్కకు వచ్చాడు, అవురా అన్నాడు. ఓ పక్కన అంటున్నాడు ప్రాంప్టర్, ఏం గురువు ధైర్యంగా అందించాలా అంటున్నాడు. వీడేమో అందించమని చెప్పలేదు స్టేజ్ మీద. కింద మీలాంటి వాళ్ళందరూ కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. వీడు తర్వాత డైలాగ్ చెప్పట్లేదు, మర్చిపోయాడు. ఏం చేస్తారు? తర్వాత సెంటర్కి వెళ్ళాడు, అవురా. ఆ మూలకి వెళ్ళాడు, అవురా అన్నాడు. ఏం గురువు డైలాగ్ అందించాలా అన్నాడు. వీడు ఇండైరెక్ట్గా అక్కడ వాడు కాబట్టి అవురా అన్నాడు అక్కడికి. అయినా సరే డైలాగు అందించలే. చివరికి ఇదే కర్నూలులో జరిగిందండి. ఇది నేను ఉత్తనే చెప్పట్లే, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను. సరే అవురా అన్న తర్వాత ఏమైందో మీకు అందరికీ తెలుసు. తెర మూసేశారండి.
అలాంటి నటన కాదండి. నేను ఇంత కథ చెప్పింది ఎందుకురా అంటే, ఈరోజు విశిష్ట అతిథి కింద ఎంత గొప్ప వ్యక్తి అండి అతను. శివప్రసాద్ గారు రావడం కూడా అంత గొప్ప వ్యక్తి రావడం, అంత నటుడు కావడం కూడా గొప్ప విశేషంగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. నేను తర్వాత ఇందిర గారి గురించి చెప్తాను నేను ఒక మాట. నేను సాంస్కృతిక సంఘానికి సెక్రటరీగా ఉండేవాడిని, కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరియట్లో పనిచేసేవాడిని. నాకంటే ముందు శిఖరం సాంబశివరావు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. రాత్రికి రాత్రి అండి మాకేమైనా నటుడు కావాలని కళ్ళు మూసుకుని ఆకాశంలో తిరిగి చూసేసరికి ఇన్స్టెంట్ నటు ఎవరైనా రాత్రికి రాత్రి కావాలంటే మనకు దొరికే ఏకైక నటు ఎవరంటే ఇందిర గారు. ఏమిటరా అంటే ఆవిడ గొప్పతనం ఏమిటంటే పొద్దున్న లేవగానే మేడం రేపే ఉంది, రేపా మేము ఎప్పుడంటే అండి మేము మాకు ఐడియాలు ఎప్పుడు వస్తాయంటే సెక్రటరియట్ వాళ్ళకి భయము, ఒక 2 రోజులు ఉందనగా భయం వేస్తుంది ఎవరికైనా. అంత లోపల హీరోయిన్ గారేమో నాకు కుదరదండి నేను వేరే కార్యక్రమంలో ఉన్నానని వెళ్ళిపోతే మాకు గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? ఎప్పుడు చెప్తానని మీకు 80s and 90s, ఆ దాంట్లో 2000 లోపు మాకు ఎవరైనా ఉన్నారంటే మా ఇందర్ గారు కళ్ళు మూసుకుంటే అయిపోయేది. ఎన్నో దూరదర్శన్ కార్యక్రమాలు ఆవిడతో కూడా నటించా. నాకు ఆవిడంటే భయం ఎక్కువ, ఎందుకంటే నీకేం రాదు, నువ్వు ఎట్లా డైలాగ్ మిస్ అవుతావు, నేను ఎట్లా చెప్పేస్తానని. అయితే నా ఎదురు కూర్చున్నాడు భాగ్యశాస్త్రి, అంటే మా నంది అవార్డు తీసుకున్నాడు. దాని నంది అవార్డు తీసుకున్నప్పుడు ఆవిడ హీరోయిన్, ఆవిడకి ఇవ్వలేదు. దానికి కారణం నేను స్టేజ్ మీద చెప్పను, అవన్నీ మీకు తెలుసు. ఈయనకి నంది అవార్డు వచ్చింది మనవాడికి, మహాకవి కాళిదాస్ అనుకుంటా. కాళిదాసులో నంది అవార్డు తీసుకున్నాడు ఆయన పక్కన ఈవిడ హీరోయిన్గా వేసి అద్భుతంగా నటించారండి. అంత గొప్ప నటి ఈవిడ. ఎందుకు ఎన్నుకున్నారో ఎవరెవరు సభ్యులు ఉన్నారో కాదు, కానీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు ఇందిర గారికి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అండి చాలా గొప్ప విషయం. వాటందరికీ కూడా ముందుగా మా రామకృష్ణ గారిని నేను ప్రత్యేకంగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఆయన ఒకటే మొన్నట్టు అమెరికా నుంచి ఫోన్ చేశారు 2 నెలల క్రితం నాకు, నెల నుండి. సార్ మీరు ఇట్లా రావాలండి, మీరు అంత విశిష్టం వద్దులేండి సార్, ఏ ఆత్మీయో పెట్టండి అన్నా. నేను లేదండి మీరు రావాలి, మీకు ఎందుకు అన్నట్టు అప్పుడే వెంటనే అక్కడి నుంచి పోయిగానే అందుకున్నారు. ఇక్కడి నుంచి ఆయనకి ఒక కోఆర్డినేటర్ ఉన్నాడులేండి భాగ్యశాస్త్రి అని. ఆ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే ఈయనకేం పని లేదు, పొద్దున్న లేస్తేనే గుర్తుందా, 5 రోజుల తర్వాత వారం గుర్తుందా అంటూనే ఉంటాడు. లేదరా బాబు నువ్వు చెప్పావు కదా నాకు గుర్తుంది, నేను వస్తాను రా బాబు అంటే కూడా వినడు. కరెక్ట్ దొరికాడండి ఆయనకి. అలా శిష్యుడు దొరకడం కూడా గొప్ప విశేషం అండి. అలాంటి గొప్ప శిష్యుడు ఆయనకి దొరకడం అనేది గొప్ప విశేషము. అందుకే ఆయన కార్యదర్శి కూడా పక్కన పెట్టుకున్నాడు. ఈయన ఇటువైపు ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ కార్యదర్శి కూడా ఇన్విటేషన్లో వేయడం అనేది, ఈ కార్యవర్గ సభ్యులందరినీ నేను అభినందించడమే కాకుండా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నాకు ఉన్నటువంటి పరిచయం ఏమిటి అంటే, గ్రీన్ కార్డ్ అనే నాటకం ఆకేళ్ళ గారు రాస్తుంటే రవీంద్ర భారతిలో మేము వేయడం జరిగింది. ఆ గ్రీన్ కార్డులో లేడీ గెటప్, లేడీ కూడా గ్రీన్ కార్డులో అర్థం ఏమిటంటే ఆ లేడీ గెటప్ కూడా వేసి గ్రీన్ కార్డు యూఎస్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము రవీంద్ర భారతిలో వేస్తున్నాం. నన్ను లేడీ గెటప్ కింద వేసయ్య అన్నాడు మా వైకైనాసరు, ఇప్పుడు లేడు పాపం. అటు 2021 ఏప్రిల్ 14న పరమపదించిన తర్వాత ఆ బాధ్యతలు మేము తీసుకుని అదంతా తర్వాత కదా వేస్తూ ఉంటే కరెక్ట్గా తెలుసు కదండి మీకు. నేను ఎందుకంటే మహాతల్లు నేను అందరినీ నిజంగా ఏంటి శారీ కట్టుకుంటారు చాలా ఇబ్బంది కదరా బాబు, నన్ను వేసేయమన్నాడు. ఆ శారీలో ఉన్న ఇబ్బంది అండి నాకు ఆ రోజు తెలిసిందే, నాకు అంతవరకు తెలియదు. వాడు వచ్చారు అంత లోపల, అరే ఇగో ఎల్ఎల్ శాస్త్రి గారు వచ్చారు, ఆయన ఏమనుకున్నాను, ఆయన నీకు శారీ కడుతున్నాడంటే నీ పూర్వజన్మ సుకృతం అని అర్థమైందా నీకు అన్నాడు. అలాగే సార్, మరి అలాగే కానీ టకటక కట్టేశాడండి. శారీ కట్టేసిన తర్వాత నాకు అంతమంది అభిమానులు వస్తారో నాకు తెలియదు, ఎంత అందంగా ఉన్నావా ఆహా అని ఫోటోలు దిగారు. నాకు అప్పుడు తెలిసిందండి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేడీ గట్ట వెయ్యాలి అంటే ఆయన ఉండాల్సిందే, వేరే వాడు సరిపోడండి ఆయనకి. ఇప్పటికి కూడా ఎందుకే లేడీ గెటప్ ఎందుకు వేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఉండాల్సిందే. ఎందుకంటే నేను కూడా లేడీ గెటప్ ఆయనతో చేయించుకునే అదృష్టం నాకు కలిగింది. అనుకోకుండా ఈరోజు సభాధ్యక్షుడు ఇచ్చారు కాబట్టి అమ్మా నాకు అదృష్టం ఇంకా బాగుందన్న ఆలోచనతో ఈ 4 వాక్యాలు నేను చెప్పడం జరిగింది. ఇంకా చెప్పచ్చు ఏమిటంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇప్పటికే కనుక నిజంగా ఉంటే పెద్ద అవార్డు రావాల్సిందండి ఆయనకి. కేంద్ర ప్రభుత్వ అవార్డు రావాల్సిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఇప్పుడైతే చాలామందికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇచ్చారు. 89 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు 90 దేంట్లోన్నా సరే ఆయన్ని ఖచ్చితంగా అవార్డుకి నేనేం నా నోట్తో చెప్పను, కానీ కేంద్ర ప్రభుత్వ అవార్డు తప్పనిసరిగా ఇవ్వవలసిన వ్యక్తి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ, నా మాటలు ఓపికతో విన్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అన్నీ బాగానే చెప్పేవయా నా గురించి ఏం చెప్పలేదని చెప్పి మా సార్ అక్కడ ఎదురు చూస్తున్నారు నన్ను. కవి సార్వభౌముడు ఆయన, శ్రీనాథుడు డాక్టర్ అక్కిరా సుందరరామకృష్ణ గారు. ఆయన నిజంగా అండి పద్యం సాహితీ మద్యం అంటారు. ఒకసారి ఎవరైనా పద్యం పాడాడంటే అసలు మామూలు ఉండదండి. ఇక ఆయన పిలవద్దా బాబు, ఆయనతో ముందు మేము తట్టుకోలేము, మేము పోటీకి రాలేము ఆయనతోటి, ఆయనకి ఎందుకు ఆయన నమస్కారం పెట్టి పంపించేయి అంటారు.
అంత గొప్ప గాయకుడు ఆయన. అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉండటంతో వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను తదుపరి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రామకృష్ణ గారికి కోరుతున్నాను. నమస్కారం.